అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అనమాట, అలా అయిపోతుంది. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే నచ్చితే కమెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో అనేది. ఎందుకంటే నేను కూడా చాలా తెలుసుకుంటాం మీ నుంచి వెళ్ళి. అండ్ యూట్యూబ్ ఉంది కాబట్టి సో ఇలాగ తెలియని వాళ్ళు కూడా మనకు చాలా పరిచయం అయిపోతారు. అదొక హ్యాపీనెస్ అనమాట. ఎన్ని పైసలు ఉన్నా కూడా మనిషి మాట్లాడకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా వేస్టే కదా. సో ఈ యూట్యూబ్ అనేది చాలామంది మనం కనెక్ట్ చేస్తుంది జనాలని. సో అదొక హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. బికాస్ మన చుట్టాలలో చాలామందికి గొడవలు అవుతూ ఉంటే మాట్లాడుకోము. బట్ ఇలా యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా అయితే చాలామంది మనం పరిచయం అవుతారు చూడండి. ఇలా చాలా మనసుకు తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. సో తెలియని వాళ్ళు కూడా అక్కయ్య ఇది బాగుంది, ఈ రెసిపీ చేయని అని చెప్తారు కదా. సో ఇట్ మేక్స్ చాలా అంటే చాలా హ్యాపీనెస్. సో హాలిడే కాబట్టి మా వాడికి కొంచెం వర్క్ అనమాట, ఇంట్లోనే చేపిస్తూ ఉంటాను నేను. సో సపరేట్గా ట్యూషన్స్ దానికి ఏం పంపట్లేదు, ఎందుకంటే ప్రతిదీ బయట ఇప్పుడే అలవాటు చేస్తే వాళ్ళకి సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఉండదు కదా. సో ప్రజెంట్ అయితే డ్రాయింగ్ చేయమని డ్రాయింగ్ చేస్తున్నాడు, ఏదో వాడికి వచ్చింది. కానీ వాళ్ళకి కొంచెం ఒక యాక్టివిటీలో మనం మింగిల్ చేస్తే కానీ వాళ్ళు వెళ్ళరు. ఏమనంటే దాన్ని పెట్టుకొని కూర్చోడం తప్ప ఇంకేం ఉండదు అనమాట. సో ఇలాగైతే మా బుట్టి పాప అని ఇందాక ఒలిచిన అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆడుతుంది. మళ్ళీ ఇప్పుడు గెలికింది అనుకోండి నా తలకాయ తింటుంది, అందుకని ఆమె ఏమన్నాను. ఇక్కడ మా బుట్టి పాప మీకు చూపిస్తుంది. ఇక్కడ అసలు హెయిర్ కట్ అనేది బాగా చెయ్యరు, ఎన్నిసార్లు చెప్పించినా కూడా అసలు సెట్ అవ్వదనమాట. ఏం చేస్తాం తప్పదు, స్టేట్ ఊరు కానీ ఊర్లో ఉన్నప్పుడు కొన్నిటికి అడ్జస్ట్ అయిపోవాలి కదా. అండ్ ఇక్కడ మావాడు సిన్సియర్గా రాస్తున్నాడు అసలు. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6:45 అవుతుంది. అండ్ కొంచెం సేపుకి అయితే ఇంకా తినేస్తాం. ఇంకా ఆల్రెడీ అన్నీ అయితే ప్రిపేర్డ్ అయ్యి ఉన్నాయి. సో రైస్ అయితే మార్నింగ్దే ఉందన్నమాట, ఇంకా సపరేట్గా మళ్ళీ వండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈరోజు అయితే సాటర్డే కాబట్టి కొంచెం చిల్ అయిపోతాం అన్నమాట ఇప్పుడు. डैडी डैडी ड्राइव की दो ना डैडी मम्मी फोटो करी डैडी फोटो करो डैडी फोटो करो हमारे 2 months टाइम परसेंट बेटा था इबद्दी जेवरన్న నంగా గై ఓనే जेवरన్న శేఖ మామ డాడీ సర్ప్రైజ్ కి తో బర్త్డే అప్పుడు ఈ ఓ కూడా సర్ప్రైజ్ కి డాడీ ఈ కజన్ ఈ ఫోటో మమ్మీ శేఖ మామ మమ్మీ డాడీ गो डैडी. హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది అంటే సో టీవీ కానీ ఫోన్ కానీ చేతుల్లో లేనప్పుడు పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేస్తాం కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావా, మా వీడియోని తీస్తున్నావు అని అనుకుంటారేమో. ఇలా కొన్ని షూట్ చేసుకుంటే మనం రేపటి చూసుకోవడానికి ఉంటుంది కదా, దానికోసం అనమాట. ఈరోజు ఒక చిన్న ప్రోడక్ట్ చూపిస్తాను మీకు, అంత డిజైన్గా యూస్ చేస్తున్నాను నేనైతే. ఇలాగైతే మనకు ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్ దొరికిపోతుంది. కిచెన్ ఫ్లోర్ కానీ స్టవ్ కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా. ఇలాగైతే నేను ఘీతో మీకు చూపిస్తున్నా. ఇలా ఫ్లోర్ పైన ఏది పడినా కూడా ఇలాగ వైప్ చేస్తాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.